కరీంనగర్ మున్సిపల్ పరిపాలనలోని అన్ని విభాగాలపై కార్పొరేటర్లకు పూర్తి అవగాహన ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. కేవలం పారిశుద్ధ్యంపైనే కాకుండా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాల పనితీరును క్షుణ్ణంగా తెలుసుకోవాలని కోరారు. ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే మెరుగైన ఫలితాలు సాధ్యమని స్పష్టం చేశారు. శానిటేషన్ నుంచి ఎడ్యుకేషన్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎన్ఓసి ఇస్తాం. సో అట్లానే మనము వెట్ వేస్ట్ కావచ్చు, సెగ్రిగేషన్ చేయడానికి అవేర్నెస్ ఇస్తాం. చాలా వరకు మనకి మున్సిపల్కి అవార్డ్స్ రావాలంటే మ్యాక్సిమం శానిటేషన్ బాగుంటేనే మనకి అవార్డ్స్ వస్తాయి. మనది మంచిగా మనం వర్క్ చేస్తామా లేదన్నది శానిటేషన్ చూస్తే అర్థమవుతుంది. సో ఇట్లా సేమ్ టౌన్ ప్లానింగ్ కావచ్చు, వాళ్ళ ఫంక్షన్స్ ఏమున్నాయి, టౌన్ ప్లానింగ్ నుంచి ఓన్లీ ఏదో ఒక అన్ఆథరైజ్డ్ బిల్డింగ్ ఉంటేనే అది యాక్షన్ తీసుకున్నామే కాకుండా బిల్డింగ్ పర్మిషన్స్ ఎట్లా ఇస్తాం, మనం మాస్టర్ ప్లాన్ ఎట్లా రూపొందిస్తాం. సో ఇట్లా అవి కూడా మీతో అందరూ డిస్కస్ చేస్తారు. దెన్ ఇంజనీరింగ్ తరపు నుంచి కూడా ఏమేమి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతాయి, ఏ ఫండ్ నుంచి ఎట్లాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పెట్టుకోవచ్చు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సేమ్ రెవెన్యూ తరపు నుంచి మనకి ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, మిగతా అన్ని రెవెన్యూస్ ఎట్లా వస్తాయి, ఏ టైప్స్ ఆఫ్ రెవెన్యూస్ ఉంటాయి, మనకి ప్లాన్ గ్రాంట్ అంటే ఏంటి, నాన్ ప్లాన్ గ్రాంట్ అంటే ఏంటి. సో మనం మా మున్సిపల్ ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూని ఎట్లా పెంచుకోవచ్చు, అంటే మనం ఓన్లీ గవర్నమెంట్ ఫండ్ పైన డిపెండ్ కాకుండా మన ఓన్ ఫండ్స్ను కూడా ఎట్లా కలెక్ట్ చేయొచ్చు, ఎట్లా ఇంక్రీజ్ చేయొచ్చు, అది మనము డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఎట్లా యూజ్ చేయాలనేది కూడా ఒక 10-20 మినిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ సెక్షన్ వైజ్గా అంటే మెప్మా నుంచి కూడా ఎస్హెచ్జి ఉమెన్స్కి మనం ఎట్లా లోన్ ఇవ్వగలుగుతున్నాం, ఏ కార్యక్రమాలు ఉన్నాయి, వాళ్ళకి ఎట్లా సాయం చేయొచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేయడానికి ఎట్లా చేయొచ్చు అనేది ఇవి కూడా చెప్తారు. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా, ఇప్పుడు ఎవరైనా ట్యాప్ కనెక్షన్ కావాలంటే మనం ఎక్కడ అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలంటే ఎట్లా కట్టాలి. సో ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉంటే మీకు ఎవరైనా ప్రజలు క్వశ్చన్ చేస్తే మీరు చెప్పగలుగుతారనే ఒక ఉద్దేశంతో ఈ ఒక సెకండ్ సెషన్ని మనము మున్సిపల్ సర్వీసెస్ పైన ఒక అవగాహన సదస్సుని పెట్టుకున్నాం. సో ఇది అయిన తర్వాత లంచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము మెయిన్ డిపార్ట్మెంట్స్, మనకి మున్సిపల్తో రోజు ఒక సంబంధం ఉన్న డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు కూడా అండ్ 2 BHK అది కూడా ఇందిరమ్మ ఇల్లు. సో ఈ 5 డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ఒక 10 మినిట్స్ మనకి మున్సిపల్ తరపు నుంచి వాళ్ళకి ఏం సహాయ సహకారం కావాలి, తర్వాత మనము ఆ డిపార్ట్మెంట్లో ఎట్లా మనము పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రజలకి ఎట్లా మనం సేవలు అందించాలి అనేది ఒక పాయింట్ పైన వాళ్ళు కూడా ఒక 15 మినిట్స్ వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇది బ్రీఫ్గా మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇట్లా అనుకున్నాం. సో ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా వచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు నేను చెప్పదండి చైర్పర్సన్